జై భీమ్. జై భీమ్. నా పేరు ఉండవర్ల శంకర్. మాది కుమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్. అక్కడ ఎంఎన్ఎస్ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు వహిస్తున్నాను. ముందుగా ఎంఎన్ఎస్ ఫౌండర్ డాక్టర్ బైరి నరేష్ గారికి మరియు సుజాత టీచర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు. అదేవిధంగా నిర్వహణ కమిటీ సభ్యులు అచ్యుత్ సందీప్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా నేర్చుకున్న మ్యాజిక్ ఇది మన గ్రామాలలో ఇటువంటి చిన్న మ్యాజిక్లు తెలియక ఎంతోమంది పేద ప్రజలు అనేక కష్టాలకు డబ్బు చాలా వరకు వృధా చేసుకుంటూ చాలా ఇబ్బందుల పాలవుతున్నారు, అప్పుల పాలవుతున్నారు. మనం ఈ నేర్చుకున్న దానికి మనం ప్రతి గ్రామ స్థాయిలో నిరుపేద సభ్యులకు కొంత ఈ మ్యాజిక్ గురించి వాళ్ళకు అవగాహన కల్పిస్తూ దీంట్లో మహిమలు ఏం లేవు, భావాలు చేసే దాంట్లో మీరు బయటికి వెళ్ళి ఈ మంత్రాలు తాయెత్తులు కట్టించుకోవడం ద్వారా ఎటువంటి ఉపయోగం లేదని వాళ్ళకు మనం ఏ రోజైతే సందర్భంలో వాళ్ళకు వివరించగలుగుతామో ఆ రోజు మనం ఈ తీసుకున్న శిక్షణకు న్యాయం చేసిన వాళ్ళం అవుతామని ఇది మూలంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కల్పించిన వసతులు చాలా బాగున్నాయి. ఇదే వసతి మనం బయట ఒకవేళ తీసుకోవాలనుకుంటే రీసెంట్గా ఒకటి ఈ మధ్య శిక్షణకు వచ్చిన నేను ఈ మహిళా సంఘాల సభ్యులతో పనిచేస్తూ ఉంటాను. మహిళా సంఘాల సభ్యులలో శిక్షణ నిమిత్తం మన దగ్గరలో ఉన్న హైదరాబాద్లో ఉన్న శిక్షణ కార్యక్రమంలో ఒక్క సభ్యురాన్ని 30 మందికి ఇస్తే 31 మంది ఎక్స్ట్రా వచ్చింది. ఆ మెంబర్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఆల్టర్నేట్ ఏం చెప్పారంటే ఒక్క మెంబర్కి శిక్షణ కావాలంటే ఒక్క రోజుకి 2500 రూపాయలు కట్టాలంట. అక్కడ ఇచ్చేది ఏం లేదు. మన దాంట్లో ఒక 5% కూడా వారు శిక్షణ ఇవ్వలేదు. ఇటువంటి శిక్షణలో మనం ఎన్ని లక్షలు ఖర్చు చేసుకున్నా కూడా అసలు ఇటువంటి అనుభవం కానీ అనుభవజ్ఞుల ద్వారా మనం శిక్షణ పొందడం చాలా సంతోషకరం. ఇది అదృష్టంగానే భావిస్తున్నాను. ఇంత మంచి అవకాశం కల్పించిన డాక్టర్ బైరి నరేష్ గారికి మరియు నిర్వహణ సభ్యులకు మరియు నా తోటి మిత్రులందరికీ జై భీమ్. నా పేరు రాములు, నాగర్కర్నూలు జిల్లా. నేను ఫస్ట్ ఇక్కడ రావడానికి బిల్లు తెలియక కింద తిరుగుతున్నాను. అప్పుడు వికి కిందికి అక్కడ షాప్ సైడ్ వచ్చినాడు. ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందంటే ఏ ప్రోగ్రామ్ అని అడిగిండు. ఎంఎన్ఎస్ ప్రోగ్రామ్ నేను వచ్చినాను ఇట్లా నాగర్కర్నూలు జిల్లా నుంచి అంటే సరే దాని అమౌంట్ తీసుకొని వెళ్తాను ఇక్కడ ఉందని చెప్పిండు. తనతో పాటు పైనకి వచ్చేసాను. అదే నేను లోపలికి వచ్చేసరికి సుష్మా గారు మిగతా అన్న వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. అయితే నేను మా మిస్సెస్ రావాలనుకున్నాం. ఇద్దరం వస్తామని 2000 పే చేశాను. తర్వాత మిగతా డబ్బులు ఇక్కడికి వచ్చేసినాక పే అవుతాం అనుకున్నాం. కానీ తను ఏం చేసిందంటే నేను మా ఊరికి వెళ్తాను, మా అమ్మ వాళ్ళు పిలుస్తున్నారు పండగకి అంటే సరే అని చెప్పేసి తనని ఊరికి పంపించాను. లేదు నువ్వు వెళ్ళు, నా వల్ల నువ్వు కూడా రానంటే నేను రాను అన్నది. నువ్వు వెళ్ళు, నా వల్ల ఉండొద్దు అని చెప్పింది. ఇక్కడ పంపించినందుకు మా మిస్సెస్కి ధన్యవాదాలు. అదేవిధంగా శిక్షణలో చాలా సంతృప్తిగా ఉన్నాను. కొన్ని తెలిసిన విషయాలు నేను చేసిన కనవడంగా నాకన్నా చిన్న పిల్లలతో మా టీంలో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో చాలా నేర్చుకున్నాను. ఏమైనా తప్పులు ఉంటే ఎవరిని అడిగినా కూడా నన్ను అంటే అసహించుకోకుండా తిట్టకుండా కూడా చాలా స్మూత్గా సమాధానం చెప్పారు. అదేవిధంగా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా మంచిగా ఉన్నవి. ఈ శిక్షణ ద్వారా నేను నా ఇంటితో పాటు నా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని ఆర్గనైజ్ చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వహణ యూత్ కమిటీకి సందీప్ అన్న గారు, ప్రశాంత్ అన్న గారు, అచ్యుత్ అన్న గారికి, మిగతా మెంబర్కి జై భీమ్ తెలుపు ముగిస్తున్నాను. అందరికీ జై భీమ్, జై సార్. నా పేరు కె కృష్ణయ్య. నేను వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుని, గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నాది మహబూబ్నగర్ డిస్టిక్. మొట్టమొదటగా మరి ఈ యొక్క ప్రోగ్రాంకు రావడానికి అన్న ముందే పెడతా ఉంటాడు. ఏ ప్రోగ్రామ్ ఉన్నా నెల రోజుల ముందు నుంచే పెడుతుంటాడు, అలర్ట్ చేస్తూ ఉంటాడు.
సో ఈ మెసేజ్ పెట్టిందడే కన్ఫామ్గా డిసైడ్ అయిపోయాను ఈ ప్రోగ్రామ్కి పోవాలి. సో వృత్తిరీత్యా మరి నేను ఒక ఉపాధ్యాయుని కాబట్టి పిల్లలకు చాలా ఉత్తేజకరంగా ఉత్సాహకరంగా నేర్పించవచ్చు అనే ఒక ఉద్దేశం మీకు అప్పించింది. అందులో భాగంగానే మరి ఒక మ్యాజిక్ ట్రైనింగ్కి రావడం జరిగింది. సో మరి అన్న అనౌన్స్ చేసినప్పుడు తొందరగా ఫిల్టర్ కూడా చేస్తూ ఉంటాడు, ఎంతమంది వస్తారు ఎంతమంది రారు. సో 24 తారీఖు డెడ్ లైన్ లోపల ఈ డేట్ లోపల ఎవరైతే అమౌంట్ ఇస్తారో వాళ్ళే రావాలి. ఇంకా మిగతా వాళ్ళకు అంటే నాకు గినంగా ఉత్సాహం, మళ్ళీ ఇంతమంది లోపల నేను 100 లోపల ఉంటానో లేదని చెప్పేసి 23 తారీఖే 2000 మన సందీప్కు వేయడం జరిగింది. అంటే నాకున్నటువంటి ఉత్సాహం ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా రావాలన్నటువంటి. సో మొత్తానికి ఈ 2-3 రోజులు చాలా చక్కగా అనిపించింది. చెప్పినటువంటి ఇక్కడ నేర్పించినటువంటి ఈ మ్యాజిక్ ఐటమ్స్ కానీ నేర్చుకున్నటువంటి విధానం కానీ చాలా చక్కగా అనిపించింది. నాకైతే సులభంగానే నేర్చుకున్నా, ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు. మరి ప్రాక్టీస్లో నేర్చుకున్నటువంటి విషయాలను నిన్న ఖచ్చితంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పరిచిండు అన్నగారు. ఖచ్చితంగా మరి నేను ఆ రోజు బల్బు నమ్మలేదు, నిన్న పోయి నమిలిన. హారత్ కర్పూరం చేయలేదు, నిన్న చేసిన. నాలుక మీద కాల్చుకున్నా, చేతి మీద కాల్చుకున్నా. కట్టెలతోటి మొత్తం ఫైర్ను మొత్తం నిన్ననే ఫటాఫట్ చేసేసిన. అంటే మనిషికి అంటే అన్న ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేస్తాడు, అందులో పాల్గొనేటట్టు చేస్తాడు, తర్వాత పర్ఫెక్షన్ కింద చేస్తాడు. ఇక్కడితో ఆగదు, ఇది పోయి మళ్ళీ ఫీల్డ్ లెవెల్లో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఇంటెన్షన్ చాలా నచ్చింది. కాబట్టి అంతేకాకుండా నిన్న వచ్చినటువంటి మనకు గురువు అయినటువంటి వాళ్ళ గురువు నిన్న వచ్చి నిజంగా మామూలుగా అసలు అది 2 గంటలు అని చెప్పితే కానీ నాకు 2 గంటలు తీసుకున్నాడా అనే విషయం నాకు అర్థమైంది. ఎంత 30 మినిట్స్ లేకుంటే 1 అవర్ అనుకున్నా కానీ అన్న చెప్పేసి 2 గంటలు తీసుకున్నాడు అనేవరకల్లా 2 గంటలు నాకు అనిపించలేదు. మనం మొత్తం అంత నీరసంగా ఉన్నటువంటి సందర్భంలో ఒక బూస్ట్ ఇచ్చాడు. చక్కగా అతను వాగ్బాటి కానీ తర్వాత మధ్యలో ఉన్నటువంటి సామెత కానీ, ఒక సామెత అయితే భలే నచ్చింది, తాగిన వాడు వాగుతాడు అది వాటర్, వాగిన వాడు తాగుతాడు అది వాటర్ అని చెప్పేసి ఇట్లా చక్కటి పదాలు వేస్తూ చాలా చక్కగా అనిపించింది. సో వీటిని ఖచ్చితంగా నేను నేర్చుకున్నటువంటి ఐటమ్స్, నిన్నటి వరకు నేర్చుకున్న ఐటమ్స్ను మరి విద్యార్థులకు నేర్పుతాను. మరి అతి త్వరలోనే మా యొక్క 10th క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉంది, అందులో విధంగా చేయాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తాను. తర్వాత ఊళ్ళో అంబేద్కర్ జయంతికి అక్కడ కూడా చేయాలని ఖచ్చితంగా డిసైడ్ అయ్యాను. అక్కడ నాకు వీలైన చోట్ల చేస్తూ మరి నా వంతు మరి యొక్క మూఢనమ్మకాలను అందులో ఉన్నటువంటి మర్మాన్ని ఈ రకంగా మనకు తెలిసిన విధంగా తెలుపుతూ ప్రజలను చైతన్యం చేయాలని అనుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన ఇక్కడ ఈ సెంటర్ వారికి, మనకు వాస్తవానికి చెప్పాలంటే ఇది ఆషామాషి ప్రోగ్రాం కాదు. మరి వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానాన్ని 4 రోజుల్లో అందించడం అంటే ఇది ఒకవేళ ఆర్థికంగా చూస్తే ఇది డబ్బులతో మామూలు విషయం కాదు. 10-20 వేలు పెట్టినా కానీ ఇంతగానం అయితే నేర్చుకోలేము అని అనిపించింది. ఖచ్చితంగా ఇది అంత ఖరీదైనటువంటిది, విలువ దాన్ని కడితే కానీ. సో ఉత్తగా చెప్తే దానికి మనకు అర్థం కాదు, కానీ వేలలో దాన్ని లెక్కించినప్పుడు మాత్రం దానికి చాలా విలువ ఉంటుంది. మరి 4 రోజుల్లో వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మాకు ఉచితంగా అందించి సమాజానికి తోడ్పడాలి, మరి నాలాగా తయారు కావాలన్న అతని ఇంటెన్షన్ను మరి మనం గ్రహించి మరి మేము పాటిస్తామని తెలియజేస్తూ ఈ నిర్వహణ కమిటీకి అచ్యుత్ రాజు గారికి, మనకు నేర్పినటువంటి మాస్టర్లకు నరేష్ అన్న గారికి, సుజాత మేడం గారికి, ఎంఎన్ఆర్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పరిచినందుకు మనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొక విషయం, అన్నగారు క్రమశిక్షణకు పంక్చువాలిటీకి చాలా కట్టుబడి ఉంటాడని అర్థమైంది. క్రమశిక్షణ చర్యల్లో కఠినమైన శిక్షణ ఉంటాయని చెప్పేసి నిరూపించాడు. అది కూడా నాకు అనిపించింది, కఠిన శిక్షణ. సో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పరిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై భీమ్, జై సార్. జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు ఇబ్రాహీం, వరంగల్ జిల్లా ఎంఎన్ఎస్ ఉపాధ్యక్షుడిని. ఇక్కడ మనం ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏదైతే నిర్వహించడం జరిగిందో దానికి అనుకూలంగా
మన సమాజంలో ఉన్నటువంటి ఏదైతే నమ్మకాలు మూఢనమ్మకాలు ఉందో వాటిని దూరం చేయడానికి మన వంతు కృషి చేస్తేనే దీనికి ఒక అర్థం ఉంటుంది. ఏదో నేర్చుకున్నామా పోయినామా అని కాకుండా ఇదంతా ఒక ట్రిక్స్, చిన్న మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకోవాలనుకుంటే మనం మెడిసిన్ దగ్గరికి పోతే ఒక ఐటమ్స్కి 500 నుంచి 1000 రూపాయలు తీసుకుంటాడు ఆ సీక్రెట్ చెప్పడానికి. ఇక్కడ మనకు ఉచితంగా ఒక సమాజాన్ని మార్చడం కోసం మన అందరికీ ఇక్కడ ఎంతో వ్యయంతో కూడుకున్నటువంటి ప్రోగ్రామ్స్. ఇది సామాన్య విషయం కాదు. దీన్ని అర్థం చేసుకొని మనం ముందు మన సమాజంలో మార్పు తీసుకోవడానికి అందరూ కృషి చేయాలని, నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ